Hi students, good morning. Today class switch statements. Switch. Okay, మనం ప్రీవియస్ క్లాస్లో మనం దేనికోసం డిస్కస్ చేసామండి? సింపుల్ ఇఫ్, if else, nested if else, nested if, next if else ladder. దెన్ టుడే ఏంటంటే స్విచ్. మనకి టోటల్గా 6 ఉంటాయండి. సో మనం ఇప్పటి వరకు మనం 4 డిస్కస్ చేసుకున్నాము. సో రిమైనింగ్ ఏంటంటే స్విచ్, దెన్ గో టు. సో టుడే క్లాస్లో మనం ఈ 2 టాపిక్స్ కోసం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి ఆల్రెడీ ఒక వ్యూ ఉంది. సో వ్యూ ఇఫ్ అంటే ఏంటి, ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్లో కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాకు, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాకు, అంటే ఎల్స్లో ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ అంటే ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ ఎల్స్ని ఒక ఇఫ్లో మళ్ళీ ఇంకో ఇఫ్ ఎల్స్ రాసి, ఎల్స్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసి, సో మోర్ దెన్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, నెస్టెడ్ ఇఫ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ లాడర్ ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పుకున్నాము, సేమ్ డేటా వాల్యూ ఉన్నప్పుడు, అంటే సేమ్ టైప్కి కండిషన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లాడర్ అనేది యూజ్ చేస్తాం. సో టుడే ఏంటంటే స్విచ్ కూడా ఒక ల్యాడర్ లాగేనండి. సో ఏంటంటే ఇక్కడ పర్టికులర్ వేరియబుల్ యొక్క వాల్యూని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే మనం కండిషన్ అనేది, అంటే మన కంట్రోల్ అనేది ఫామ్ చేస్తాం. సో స్విచ్ స్టేట్మెంట్ టెస్ట్స్ ది వాల్యూ ఆఫ్ ది గివెన్ వేరియబుల్ అగైన్స్ట్ ద లిస్ట్ ఆఫ్ ది కేసెస్ వాల్యూస్. సో ఇక్కడ ఏంటంటే కేస్ వాల్యూస్. ఓకే, కేస్ వాల్యూ మీద బేస్ అవ్వ మనకి ఏముంటుందంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కేస్ వాల్యూ అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సింటాక్స్ అనేది రాసుకోవచ్చు. సో దాన్ని యూజ్ చేసుకుంటూ మనం దానిలోనే టెర్మినాలజీ అనేది చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా స్విచ్ రాసేస్తున్నానండి. స్విచ్లో ఏంటంటే వేరియబుల్ ఉంటుంది, వేరియబుల్ నేమ్ అని ఇస్తాం. ఇక్కడ వేరియబుల్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కేస్ వాల్యూ కోలన్ కేస్ వాల్యూ అంటే కేసు యొక్క వాల్యూ ఎంత అనేది మనం ఇస్తాం. కేస్ వాల్యూ అంటే ఫస్ట్ 1 అని ఇచ్చామండి. సో కేస్ వాల్యూ 1 అని తీసుకున్నాం. సో దీంట్లో ఏముంటాయంటే స్టేట్మెంట్స్ ఉంటాయి. మనకి ఎన్నైతే స్టేట్మెంట్స్ కావాలంటే స్టేట్మెంట్స్ ఏం చేస్తామంటే మనం కేసులో రాసేస్తాం స్టేట్మెంట్స్. సో నార్మల్గా మనం 2 స్టేట్మెంట్స్ అనేది రాస్తాం సింటాక్స్లో. నెక్స్ట్ ఏంటంటే మనం ఎన్నైతే స్టేట్మెంట్స్ కావాలనుకుంటున్నాం అన్ని స్టేట్మెంట్స్ రాసేసిన తర్వాత లాస్ట్లో అనేది బ్రేక్ పెట్టాలండి. ఓకే, మనం మొత్తం సింటాక్స్ రాసుకున్నాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కేస్ వాల్యూ 2. సో మనం ఏ విధంగా రాస్తున్నాం ఆ విధంగానే మనం ప్రోగ్రామింగ్లో కూడా యూజ్ చేయాలి. దీని కంటిన్యూషన్ అండి ఇది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ రాసుకుంటాము, బ్రేక్. ఓకే, ఇక్కడ ఏంటంటే లాస్ట్లో వచ్చేసి మనకి డిఫాల్ట్ అనేది ఒకటి ఉంటుందండి. డిఫాల్ట్ మనం ఎందుకు రాసుకుంటున్నాం దీనికోసం కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్మెంట్, దెన్ ఆల్సో బ్రేక్. ఓకే, మనం లూప్ అనేది క్లోజ్ చేస్తామండి. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ స్విచ్ అని తీసుకుంటున్నాం. స్విచ్ అని ఎందుకు తీసుకున్నాము, కేస్ వాల్యూస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, అంటే మనం జస్ట్ ఒక వాల్యూ అనేది తీసుకోవాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీక్ తీసుకున్నప్పుడు 7 ఉంటాయి. సో 7 వీక్లో మనం
ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చుకున్నామండి. 1 2 3 4 5 6 7 ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక నెంబర్ ఇచ్చుకున్నాం. సో 1 అంటే ఏంటంటే సండే, 2 అంటే మండే. సో ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు అంటే ఈ విధంగా మనం నెంబర్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్విచ్లో ఏమి ఇచ్చామంటే 2 అని ఇచ్చామనుకోండి. ఓకే, 2 అని ఇస్తే 2 అనే కేస్ వాల్యూలో ఏదైతే ఉందో మనకి అది డిస్ప్లే అవుతుంది, అంటే మండే అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అర్థమైందా? సో ఒకసారి మనం సింటాక్స్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ స్విచ్లోకి వచ్చామండి. సో ఏంటంటే మనకి ఫస్ట్ ఇంకా మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, అవన్నీ లీవ్. ప్రెసెంట్ ఏంటంటే సింటాక్స్. ఓకే, సింటాక్స్. ఫస్ట్ స్విచ్ తీసుకున్నామండి. స్విచ్లో ఏంటంటే కండిషన్ ఉండదండి. మనం ప్రీవియస్గా ప్రింట్లో స్కాన్లో మనం ఏదైతే వేరియబుల్ తీసుకుంటున్నామో, అంటే ఇక్కడ ఏదైతే మనకి రిలేటెడ్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఏంటంటే మనం ఇక్కడ ఇస్తాం. ఓకే, దెన్ కేస్ వాల్యూ. ఫస్ట్ ఏంటంటే మనకి మస్ట్గా రాసుకోవాల్సింది ఏంటంటే కేస్ వాల్యూ అని రాసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ వాల్యూ 1 2 3 అని రాసుకుంటున్నాం. ఇక్కడ కేస్ 1 అయితే కేస్ 1, కేస్ 2 అయితే కేస్ 2 అని ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మస్ట్గా ఏంటంటే కాలమ్ పెట్టాలండి, నాట్ సెమీ కాలన్, జస్ట్ కాలన్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే కాలన్ పెట్టిన తర్వాత ఇన్ కేస్ మనం ఇచ్చిన వేరియబుల్ వాల్యూ కేస్ 1కి మ్యాచ్ అయింది అనుకోండి, మనకి ఏమొస్తుందంటే ఇక్కడ కేస్ 1లో ఏదైతే ఉందో అది అవుట్పుట్ లాగా మనకు ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ అన్నీ ఏమవుతాయి, స్కిప్ అయిపోతాయి. ఓకే, ఇన్ కేస్ ఇది రాంగ్ అయితే మనకి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, కేస్ 2లోకి వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ ఈ కేస్ 2లో మ్యాచ్ అయిందా లేదా అని చూసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ మ్యాచ్ అయిందనుకోండి మనకి సెకండ్ కేసులో మనకి ఏమైతే ఉన్నదో అది అనేది మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే బ్రేక్ అండి. బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. సో ఇఫ్ లేదు ఎల్స్ లేదు. ఇఫ్ అంటే ఏం చెప్పుకున్నాము, ఇన్ కేస్ ఇఫ్ అనేది రాంగ్ అయితే ఎల్స్లోకి వస్తుందని చెప్పుకున్నా. సో ఇక్కడ అటువంటి స్టేట్మెంట్స్ ఏమీ లేవు, అంటే కంట్రోల్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది అటువంటి స్టేట్మెంట్స్ లేకుండా. సో ఇక్కడ కేస్ వాల్యూ 1 ఇచ్చి స్టేట్మెంట్స్ అనేవి రాసినప్పుడు ఓకే, కేస్ వాల్యూ తీసుకుని దాంట్లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఎప్పుడు మన స్విచ్లో ఏదైతే వేరియబుల్ ఇచ్చామో వేరియబుల్ అనేది మనకి కేస్ వాల్యూతో మ్యాచ్ అయినప్పుడు మనకి దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అన్నప్పటికీ ఏంటంటే మన కంట్రోల్ అనేది అక్కడితో ఆగిపోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన వేరియబుల్ అనేది కేస్ వాల్యూ 1తో మనకు మ్యాచ్ అయ్యింది అనుకోండి. సో మ్యాచ్ అయినప్పుడు ఏం చేస్తుంది, జస్ట్ ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అవుట్పుట్ లాగా. ఇన్ కేస్ మనం బ్రేక్ అనేది ఇవ్వలేదనుకోండి, బ్రేక్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ కేస్ వాల్యూకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది, దాన్ని చెక్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ అవుట్పుట్ అయితే రాదు, కానీ మనకు ప్రోగ్రామ్ అనేది కాంప్లెక్సిటీకి అయిపోతుంది. సో అన్నెసెసరీ కదా, ఎందుకంటే మనకి ఫస్ట్లోనే మనకి వాల్యూ దొరికేసినప్పుడు అవుట్పుట్ మనకు వచ్చేసినప్పుడు ఇంకా ఈ ప్రోగ్రామింగ్ అంతా రీడ్ చేయడం అన్నెసెసరీ. సో అటువంటి టైంలో ఏం చేస్తామంటే మనం బ్రేక్ అనేది ఇస్తామండి. బ్రేక్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ ఈ కేస్ వాల్యూ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ అనుకోండి, ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఎగ్జిక్యూట్ అయిపోయాక డైరెక్ట్ ఏమవుతుందంటే బ్రేక్ వచ్చేస్తుంది. బ్రేక్ అంటే ఏంటి, జస్ట్ ఈ లూప్ నుంచి ఈ ఎంటైర్ లూప్ నుంచి మనకి ఇంకా బ్రేక్ అయిపోతాం. సో ఏమవుతుందంటే మన కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ది బ్లాక్ వచ్చేస్తుంది. సో అటువంటిప్పుడు మనకి ఈ సిచ్యువేషన్స్ అంటే ఈ కేసెస్ అనేవి మనకి రీడ్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇన్ కేసు రీడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ప్రోగ్రామింగ్ అనేది కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. అంటే రీడబిలిటీ అంటే కంపైలర్కి ఏమవుతుందంటే టైం అనేది ఎక్కువ టేకెన్ అవుతుంది. సో ఆ విధంగా ఉండకుండా మనకి ప్రోగ్రామింగ్ అనేది అవుట్పుట్. సో మ్యాక్సిమం ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ అవుట్పుట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు వస్తుందండి. బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వీటిని రీడ్ చేయడం వల్ల కూడా కొంచెం టైం కన్స్యూమ్ అవుతుంది కదా. సో అటువంటి సిచ్యువేషన్ లేకుండా మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనేది ఇచ్చుకోవడం మనకి స్విచ్ కేసులో కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కేస్ 2 సేమ్ సిచ్యువేషన్, ఇది ట్రూ అయితే బ్రేక్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ ఫాల్స్ అయితే కేస్ 3కి వస్తుంది. ఈ స్టేట్మెంట్స్లో ట్రూ అయితే మనకి ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ అండి. సో డిఫాల్ట్ వాల్యూ అంటే ఏంటంటే ఇన్ కేస్ మనం ఇచ్చిన వేరియబుల్ అనేది ఈ కేసెస్తో మనకు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఈ కేసెస్తో మనకు మ్యాచ్ అవ్వకపోతే మనకి ఏమవుతుందంటే డిఫాల్ట్లో మనం ఏదైతే రాసామో డిఫాల్ట్ అనేది మ్యాక్సిమం ఏంటంటే ఇంకా లాస్ట్లో రాస్తాం. మన ఇష్టం అంటే డిఫాల్ట్ అనేది ఎక్కడన్నా రాసుకోవచ్చు. అంటే డిఫాల్ట్ అనేది ఒక ఆప్షనల్. సో మనకు నచ్చితే రాసుకుంటాము, నచ్చకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన వేరియబుల్ ఇక్కడ మనకి మ్యాచ్ అవ్వలేదు. సో మ్యాచ్ అవ్వకపోతే మనం ఎక్కడ ఏం రాస్తాము, ఇన్వాలిడ్
వేరియబుల్ ఎంటర్డ్ అంటే మనం ఏంటంటే ఇన్వాలిడ్గా ఉన్న వేరియబుల్ అనేది ఎంటర్ చేసాము అని ఒక మెసేజ్ ఇచ్చామనుకోండి, యూజర్కి ఏమవుతుంది, కొంచెం రీడబిలిటీ పెరుగుతుంది కదా, అంటే అండర్స్టాండ్ చేసుకుని స్టేజ్ అనేది స్కోప్ ఉంటుంది. సో ఆహా అయితే మనం వేరియబుల్ అనేది రాంగ్గా ఇచ్చాము, సో మనకి ఇన్వాలిడ్ అని మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ ఏదైతే మనం మెసేజ్ చేస్తామో ఆ మెసేజ్ అనేది మనకు డిఫాల్ట్గా వస్తుంది. ఇన్ కేసు ఈ కేసెస్తో మనకి ఏమి అవుట్పుట్ రానప్పుడు, అంటే ఈ వేరియబుల్ అనేది ఈ కేసెస్తో మ్యాచ్ అవ్వలేనప్పుడు మనకి డిఫాల్ట్కి ఏదైతే రాసామో ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అవుట్పుట్ లాగా. మనకి ఇది ఏంటంటున్నాము, ఇది ఆప్షనల్ అని చెప్తున్నాము. అంటే ఆప్షనల్ అంటే మనం రాయకపోయినా అది మన ఇష్టము. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్విచ్. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫంక్షన్ నుంచి రాసుకోవచ్చండి. ప్రింట్లో ఏం చేసాము, ఎంటర్ ఏ కమా బి వాల్యూస్ అని రాసాము. సింపుల్ ప్రోగ్రామ్ రాసొచ్చండి మనం. సో మనకి మెటీరియల్ ఉన్నది కూడా మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో అది కొంచెం సేమ్ అంటే ఏంటంటే మనకి ప్రింట్ఎఫ్లో ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అదే ఇచ్చాడు, కానీ ఏంటంటే మనకి మెయిన్ కాన్సెప్ట్ గురించి మనం చూడొచ్చు. ప్రింట్ఎఫ్లో మనం ఏం చేసాము, ఎంటర్ ఏ కమా బి వాల్యూస్. సో ఎంటర్ ఏ బి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఇచ్చిన వాల్యూ అనేది ఏ ఫార్మేట్లో ఉందో చెప్పాలి మనం. స్కాన్ఎఫ్లో ఏం చేస్తామండి, యాంపర్సెంట్ అంటే మనం పర్సెంటేజ్ డి, ఎందుకంటే మనం ఇంట్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ డెసిమల్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, డెసిమల్ వాల్యూ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇచ్చిన అడ్రస్ అనేది ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, కంపల్సరీగా ఏంటంటే వీటిని వేరియబుల్స్ డివైడ్ చేసినప్పుడు మనం కామా అనేది కంపల్సరీగా పెట్టాలండి. ఇక్కడ పెట్టకూడదు కానీ ఇక్కడ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ప్రింట్లో మనం ఏమంటున్నామంటే ప్రింట్ఎఫ్లో ఎంటర్ వేరియబుల్ నేమ్ అని అడిగాం. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటంటే వేరియబుల్ నేమ్ అన్న అవ్వచ్చండి, లేకపోతే మన చాయిస్ అన్న అవ్వచ్చు. మనం ఏదైతే తీసుకుంటున్నామో ఎంటర్ యువర్ చాయిస్ అని తీసుకోవచ్చు. అంటే స్విచ్లో మనం ఏం పెడుతున్నామో వేరియబుల్ అది మన చాయిస్లా ఉంటుంది. ఎంటర్ యువర్ చాయిస్ తీసుకున్నాం. సో ఎంటర్ యువర్ చాయిస్ అన్నాం కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనం ఒకటి వాల్యూ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిందని మనం రీడ్ చేయాలి కదా. సో రీడ్ చేసినప్పుడు ఎంటర్ యువర్ చాయిస్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మరి ఏం పెట్టాలి, డి పెట్టాలా, ఎఫ్ పెట్టాలా, సి పెట్టాలా అనే దేని మీద బేస్ అవుతుందంటే మన స్విచ్లో ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ అనేది ఇక్కడ రీడ్ అవుతుందండి. సో స్విచ్ సిహెచ్ అని ఇచ్చాం. సిహెచ్ అనేది దేనికి ఇండికేషన్ అవుతుందండి, క్యారెక్టర్కి ఇండికేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంటర్ వాల్యూ ఏమవ్వ ఉండాలి, ఖచ్చితంగా మనకి క్యారెక్టర్ అయి ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే క్యారెక్టర్తో మనం క్యారెక్టర్ని రీడ్ చేసాం. ఓకే, అర్థమైందా? స్విచ్లో మనం క్యారెక్టర్ ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ ఏంటి ఎంటర్ది యువర్ చాయిస్ అన్నప్పుడు కంపల్సరీగా మనం క్యారెక్టర్ మాత్రమే ఇవ్వాలి. సో క్యారెక్టర్ ఇచ్చామంటే మనకి ఏం రీడ్ చేయాలి, క్యారెక్టర్ని రీడ్ చేయాలి, దెన్ దాన్ని ఒక అడ్రస్లోనే స్టోర్ చేయాలి. సో ఏం చేస్తున్నాం మనం స్కాన్ఎఫ్లో సిహెచ్ అనేది తీసుకున్నాం. సో స్విచ్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యిందండి. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ కేసెస్ రాసుకోవచ్చు. కేసెస్ ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కేస్ 1 a ప్లస్ b. ఓకే, యాడ్ ఈక్వల్ టు a ప్లస్ b అనేది ఇచ్చామండి. సో నెక్స్ట్ దీంట్లో ఏంటి మనం ఏం ప్రింట్ అవుతుంది, a ప్లస్ b వచ్చినప్పుడు ప్రింట్ ఆఫ్ యాడ్ అని వచ్చి మనకి ఓకే
డైరెక్ట్ మనం యాడ్ అనేది ప్రింట్ అవ్వాలని అనుకుంటున్నాం మనం. ఓకే, మనం ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, యాడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాం కదా. సో యాడ్ ఈక్వల్ టు ఏ అనేది 9, బి అనేది 1 ఇచ్చినప్పుడు ఎంత అవుతుందంటే 10 అవుతుంది. సో మనం ప్రింట్ యాడ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా మనం 10 అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా మనం స్టేట్మెంట్ అనేది రాసుకోవచ్చు. మనకి మెటీరియల్ ఎలా ఇచ్చారంటే మనకి ప్రింట్ ఎఫ్ యాడ్ ఆఫ్ అని ఇచ్చి మనకి రీడ్ చేస్తున్నట్టు %d ఇచ్చి పక్కన ఏం చేశారంటే యాడ్ అని పెట్టారు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఏం తీసుకున్నాం, ఏబి అని తీసుకున్నాం. మనం యాడ్ అనేది ఎక్కడన్నా మనం డిక్లేర్ చేసామా, లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడే డిక్లేర్ చేసేసుకుంటాం. ఓకే, సో మనం ఇక్కడ కూడా వీటిని డిక్లేర్ చేసేసుకోవచ్చు. ఆర్ మనమే ఇక్కడ యాడ్ అనేది ఏమని తీసుకున్నాం, మనం యాడ్ అనేది కూడా ఇంటీజర్లో ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండి. మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాం యాడ్, మనం ప్రెసెంట్ ఏమి ఇస్తామంటే యాడ్, సబ్స్ట్రాక్షను, డివిజను అండ్ మల్టిప్లికేషను ఇస్తున్నాం. సో మనం ఏంటంటే ఇంటీజర్లో ఏబి యాడ్ సబ్ అంటే ఏంటంటే మన ఇంటీజర్ వాల్యూ లాగా ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో మనం ఏం చేస్తామంటే ఫస్ట్గానే ఇంటీజర్లో మనం అసైన్ చేసేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యాడ్ అనేది ఇవ్వలేదు ఫస్ట్లో, సో ఇక్కడ సింపుల్గా ఇంట్ అని పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే జస్ట్ జావాలో అప్లికబుల్ అవుతుందండి. అంటే ఎక్కడ మనం ఇనీషియలైజ్ చేస్తే ఎక్కడ మనం క్యారెక్టర్ యొక్క డేటా టైప్ ఇచ్చుకోవచ్చు. కానీ సీకి వచ్చినప్పటికి ఏంటంటే కంపల్సరీగా మనకి ఇక్కడ మాత్రం ఇచ్చుకోవాలి. మనం ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్లో ఏబీ అని నేను ఎందుకు రాశానంటే జస్ట్ ఇక్కడ వరకు మనకి ఏబీ వాల్యూస్ మాత్రమే యూజ్ అవుతాయి. సో ఫస్ట్లో మనం యాడ్ సబ్ సంథింగ్ ఈ విధంగా మనం పెట్టుకున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా, అంటే అవి ఎక్కడ యూజ్ చేస్తామనేది కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకి ఏమవుతుంది, యాడ్ అన్నప్పటికీ డైరెక్ట్గా ఇది 1 టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అండి. సో ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్రేక్. ఓకే, నెక్స్ట్ కేస్ 2. నెక్స్ట్ సబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇక్కడ వాల్యూ అనేది ఏదైనా తీసుకోవచ్చండి. మనం ఏబీసీలు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే మన స్విచ్లో మనం ఏం కాల్ చేస్తామని చెప్పాము, ఈ వేరియబుల్ యొక్క నేమ్తో కాల్ చేస్తామంటే వాల్యూతో మనం కాల్ చేస్తామని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఏమి వస్తుంది, ఇక్కడ సబ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ కేసు 3 మల్టిప్లికేషన్కి ప్రింట్ఎఫ్లో బ్రేక్. ఓకే, బ్రేక్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ పార్ట్ అండి, ఇది సెకండ్ పార్ట్. ఇక్కడ రాసుకొచ్చి దాని కంటిన్యూషను. కేస్ 4. కేస్ 4 వచ్చేసి ఏంటి మనకి రిమైనింగ్ డివిజన్. div ఈక్వల్ టు ఏ బై బి. ప్రింట్లో ఏం ప్రింట్ చేయాలి మనం, డైరెక్ట్ మనం ఈ కొటేషన్స్ అనేది ఇవ్వకూడదండి. ఎందుకంటే ప్రింట్లో మనకు ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మనం ఇక్కడ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాం. బ్రేక్. నెక్స్ట్ డిఫాల్ట్ రాసుకుంటున్నాం. ఇక్కడ డిఫాల్ట్లో ప్రింట్ఎఫ్లో ఏం రాస్తున్నామంటే ఎంటర్ ఇన్వాలిడ్ చాయిస్. ఎంటర్ ఇన్వాలిడ్ చాయిస్. ఓకే, సో దీంతో మనకి ఏమైపోయిందంటే స్విచ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకే, గెట్ సిహెచ్. ఓకే, ఇది ప్రోగ్రామింగ్ అండి. ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూద్దాము. మెయిన్ అనేది తీసుకున్నాం, దాంట్లో ఇంట్లో మనం ఏం చేసాము, ఏ బి యాడ్ సబ్స్ట్రాక్షను డివిజను మల్టిప్లికేషను అనేవి మనం తీసుకున్నాం ఇంటీజర్లో. ఫస్ట్ ఏం చేసామంటే ప్రింట్లో ఎంటర్ ఏ బి వాల్యూస్ అంటే ఏ బి వాల్యూస్ ఎంటర్ చేయండి అని చెప్పాము. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత వీటిని ఏం చేసాము, స్కాన్ చేసి దాన్ని స్టోర్ చేసాము. ఓకే, స్కాన్ చేసి ఏబి వాల్యూస్ అనేది స్టోర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి
ప్రింట్ఎఫ్లో ఎంటర్ యువర్ చాయిస్ అంటే మనం ఈ చాయిస్ దేని మీద బేస్ అయి ఉంటుందండి, స్విచ్ కేసులో మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ మీద మనకి కేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్కాన్ఎఫ్. ఓకే, స్కాన్ఎఫ్లో మనం ఏం చేస్తాం, అక్కడ వేరియబుల్ తీసుకోమని చెప్పుకోం. ఇన్ కేస్ ఇంటీజర్ వాల్యూ తీసుకోమని చెప్పామనుకోండి, సో ఏమవుతుంది, మనకి ఇంటీజర్ వాల్యూ అనేది వస్తుంది. సో సిహెచ్ అని తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే సిహెచ్ అని అక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యాం. సో బ్లాక్లోకి ఎంటర్ అయ్యాం. స్విచ్ సిహెచ్. ఓకే, స్విచ్ సిహెచ్ అని తీసుకున్నామండి. ఇక్కడ ఏంటంటే కేస్ 1లో ఏంటంటే యాడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, యాడ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్రింట్లో యాడ్ తీసుకున్నాం, అంటే యాడ్ యొక్క ఆన్సర్ ఏముంది అది తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్. సో బ్రేక్ అంటే ఏంటంటే ఇన్ కేసు ఈ సిచ్యువేషన్ కనుక ట్రూ అయితే మనకి ఇక్కడతో మనకి ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోవాలి, ఆర్ ఈ బ్లాక్ అనేది స్కిప్ అయిపోవాలి. ప్రోగ్రామింగ్ ఎండ్ అవుతుంది ఎందుకంటే ఇన్ కేసు మనం ఈ ప్రోగ్రామ్ తర్వాత వేరే ప్రోగ్రామ్ ఏదైనా రాసామనుకోండి, అంటే ఇన్ కేసు ఈ ప్రోగ్రామ్లోనే వేరే బ్లాక్ ఏదైనా రాసామనుకోండి ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడతో బ్రేక్ అయిపోతుంది. సో ఈ బ్రేసెస్ నుంచి బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కేస్ 2 సేమ్ ఇదే సిచ్యువేషన్ అంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ తీసుకున్నాము, ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకున్నాము, డివిజన్ తీసుకున్నాము, దెన్ లాస్ట్లో ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ తీసుకున్నాం. సో ఇన్ కేస్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోతే మనకి ఏమవుతుందంటే ఎంటర్ ఇన్వాలిడ్ చాయిస్. ఓకే, ఎంటర్ ఇన్వాలిడ్ చాయిస్. సో ఇప్పుడు మనం అవుట్పుట్ని ఏ విధంగా కట్ చేసుకుంటాము. ఓకే, ఇన్ కేసు సిహెచ్లో మనం కేస్ వాల్యూ ఇవ్వాలండి. ఇక్కడ కేస్ వాల్యూ అంటే వేరియబుల్ నేమ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ వాల్యూ ఏంటంటే మనం ఇన్ కేస్ 1 అని ఇచ్చామనుకోండి, కేస్ వాల్యూ 1 అని ఇచ్చాం, అప్పుడు ఏమవుతుంది మనకి 1లో ఏదైతే కోడింగ్ ఉందో ఆ కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కేసు వాల్యూ ఇన్ కేస్ 2 ఇచ్చామనుకోండి మనకు 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా 3, 4 సో ఏదైతే ఇస్తే మనం అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేసు మనం 6 అని ఇచ్చామనుకోండి, మనం కేసు వాల్యూ 6 అని ఇచ్చాం. సో మనకి ఇక్కడ 6 అనేది ఉందా, 1, 2, 3, 4 సో 4 మాత్రమే ఉన్నాయి. సో 6 ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది ఇన్వాలిడ్ అవుతుందండి. ఓకే, ఇది ఇన్వాలిడ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ డిఫాల్ట్కి వచ్చేస్తాం. ప్రింట్ఎఫ్ అంటే ఎంటర్ ఇన్వాలిడ్ చాయిస్. మనకు ఉన్నాయి 4 కేసెసే కాబట్టి 4 వాల్యూ అంటే వాల్యూ నెంబర్స్ అంటే వేరియబుల్ నేమ్ మాత్రమే మనం ఇవ్వాలి. కంపల్సరీ ఇక్కడ వాల్యూ ఏమి ఉండాలండి, వేరియబుల్ అయి ఉండాలి. ఓకే, ఇన్ కేసు ఇక్కడ ఏబీసీ పెట్టినా సంథింగ్ మనకు నచ్చింది ఏదో పెట్టుకున్నా కానీ ఏమి ఇవ్వాలంటే వేరియబుల్ నేమ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనం 6 ఇచ్చినప్పుడు మన కేసెస్లో 6 వాల్యూస్ అనేవి లేవు. అక్కడ కేస్కి 6కి కంపేరబిలిటీ లేదు ఎందుకంటే మనకి 4 ఉన్నాయి కాబట్టి కేసు 6 అనేది రాలేదు. కాబట్టి మనకి ఏం చేస్తామంటే ఇది జస్ట్ డిఫాల్ట్లో ఏదైతే ఉందో ఆ ఎంటర్ వాల్యూ అనేది ఇచ్చేస్తాం. ఓకే, ఎంటర్ ఇన్వాలిడ్ చాయిస్ అని ఇస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్విచ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గో టు స్టేట్మెంట్ అండి. గో టు స్టేట్మెంట్ దీన్నే గో టు లేబుల్ అని కూడా కాల్ చేస్తాము. ఓకే, గో టు లేబుల్. ఓకే, ఇక్కడ ఏంటంటే గో టు స్టేట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది జంపింగ్ స్టేట్మెంట్ అండి. గో టు స్టేట్మెంట్ మనం ఏం కాల్ చేస్తాము, జంపింగ్ స్టేట్మెంట్. మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నాయి ఏంటంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మనకి నార్మల్గా ఫస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ బ్రాంచింగ్ కంట్రోల్ స్టేట్మెంట్ అని చెప్పాను. బ్రాంచింగ్ కంట్రోల్ అని వస్తుంది. ఆర్ నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము, కండిషన్ కంట్రోల్. ఈ 6 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్కి మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ నేము బ్రాంచింగ్ స్టేట్మెంట్ ఏంటంటే మనం కంట్రోల్ అనేది ఒక బ్రాంచెస్లా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ అనేది ఒక బ్రాంచ్, ఎల్స్ అనేది ఒక బ్రాంచ్. సో కండిషన్ మీద బేస్ అయ్యి మనం ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో మనకి ఏమని ఇస్తాడంటే
రైట్ అబౌట్ ది బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాడు అనుకోండి, మనం 6 టైప్స్ కోసం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేకుండా రైట్ అబౌట్ ది కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అని ఇచ్చాడు అనుకోండి, మనం స్కిప్ చేసేయకూడదు క్వశ్చన్, మనకు తెలియదు కదా, అందు స్కిప్ చేయకుండా మనం ఏం చేయాలంటే కండిషనల్ కంట్రోల్ అనగానే ఏం చేస్తాము, కండిషనల్ కంట్రోల్ అయినా కండిషనల్ స్టేట్మెంట్ అయినా మనం ఏం చేస్తామంటే సేమ్ ఈ 6 రాసేస్తాం. నెక్స్ట్ ఇంకో మెయినింగ్ ఏంటంటే జంపింగ్ స్టేట్మెంట్స్, వీటిని ఏమని అంటారండి, జంపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారండి. సో క్వశ్చన్ చదివినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చదివినప్పుడు మనకు క్వశ్చన్ కూడా ఏ విధంగా అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఇస్తాడు. ఏంటంటే ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ మాత్రమే ఉంటుంది. సో ఆన్సర్కి ఎన్నైనా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచింగ్ కంట్రోల్ అని ఇచ్చాడు, మనకి బ్రాంచింగ్ కంట్రోల్ అని క్వశ్చన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే రాసేస్తాం. అలా కాకుండా మనకి రైట్ అబౌట్ ది జంపింగ్ స్టేట్మెంట్స్ అని ఇస్తాడు. సో జంపింగ్ స్టేట్మెంట్స్ అన్నా కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే, ఈ 6 వస్తాయి. కానీ ఏంటంటే మన కన్ఫ్యూజింగ్లో మనకు ఓన్లీ బ్రాంచింగ్ స్టేట్మెంట్ ఒకటే వచ్చు కాబట్టి ఇవి ఇస్తే ఇది వేరేది అంటే అవుట్ ఆఫ్ అని అనుకోకండి, ఎందుకంటే మనకి ఒక ఆన్సర్కి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో ఇవి ఏంటంటే వాటికి ఆల్టర్నేటివ్ నేమ్స్. సో బ్రాంచింగ్ అని ఇచ్చినా, కండిషనల్ ఇచ్చినా, జంపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా మనం ఈ 6 రాస్తాము. ఓకే, సో ఇన్ కేస్ మనకు బ్రాంచింగ్ కంట్రోల్ అని ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్గా, అప్పుడు ఏంటి మనకి 6 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, 6 టైప్స్ ఆఫ్ ఉన్నప్పుడు మనకి ఇన్ కేస్ ఎస్ఐ క్వశ్చన్ లాగా ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాము, దానికి ఫస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నాము, సింటాక్స్ చెప్పుకున్నాము, ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, దాని ఫ్లో చార్ట్ చెప్పుకున్నాము. కానీ ఇవన్నీ రాయడానికి మనకు కాంప్లెక్సిటీగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టేట్మెంట్ రాస్తాం, ఫస్ట్ డెఫినేషన్ రాస్తాము, నెక్స్ట్ మెయిన్ ఏంటంటే సింటాక్స్, డెఫినేషన్ తర్వాత వెంటనే సింటాక్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఫ్లో చార్ట్. ఇన్ కేస్ వాడు రైట్ అబౌట్ ది ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఆర్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అని ఆ విధంగా ఇచ్చాడు అనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తామంటే మనం దానికి ప్రోగ్రామింగ్ అనేది రాస్తాం. ఓకే, లేకుండా మనకి జస్ట్ ఎస్ఐకి రైట్ అబౌట్ ది బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు అనుకోండి, మనం డెఫినేషన్ రాసి జస్ట్ ఏంటంటే సింపుల్ ఇఫ్కి డెఫినేషన్ రాసి, సింటాక్స్ రాసి, ఫ్లో చార్ట్ రాసి, దాని ప్రోగ్రామింగ్ రాసామనుకోండి, ఈ 4 రాసినప్పటికీ మనకి ఎస్ఐ క్వశ్చన్ ఎంత ఉంటుందో అంత వచ్చేస్తుంది. కానీ ఏంటంటే మన క్వశ్చన్ అనేది డివైడ్ చేసుకోవాలి, అంటే మనకి మెయిన్ పాయింట్స్ ఏంటి, ఏం రాస్తే మనకి స్కోర్ అనేది గెయిన్ చేస్తాము అన్న దాని మీద బేస్ అవి రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనేది మనకి ఎస్ఐ క్వశ్చన్కి ఇచ్చాడు అనుకోండి, జస్ట్ డెఫినేషన్ సింటాక్స్ రాస్తే సరిపోతుందా, ఫ్లో చార్ట్ రాయాలి, దానికి ఏదైతే సూటబుల్ అవుతుందో ప్రోగ్రామ్ కూడా రాయాలి. సో మనం ఏంటంటే అన్నీ ప్రిపేర్ అయ్యంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. సో ఇలా మనకు ఒక క్వశ్చన్కి ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు అంటే ఒక ఆన్సర్కి ఎన్ని విధాలుగా క్వశ్చన్ అనేది అడగవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఆర్ అని ఉంటాయండి, ఇది బ్రాంచింగ్ ఆర్ కండిషనల్ ఆర్ జంపింగ్ అని రాసుకున్నాం అనుకోండి మనం చదివినప్పుడే. సో అప్పుడు ఏమవుతుందంటే ఏమి ఇచ్చినా కానీ క్వశ్చన్ అనేది స్కిప్ చేయకుండా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే మనకి క్వశ్చన్ అనేది ఆన్సర్ వచ్చి ఉంటుంది, కానీ ఆన్సర్ క్వశ్చన్ అనేది కొంచెం వేరేగా ఇస్తాడు, అంటే కొంచెం మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి వేరేగా ఇస్తాడు. అటువంటి టైంలో ఏం చేస్తాం, మనం ఆ క్వశ్చన్ మనకు తెలియదేమో, ఇన్ కేస్ మనం చదవలేదేమో ఏం చెప్తామంటే మనం అది స్కిప్ చేసేస్తాం క్వశ్చన్. సో ఆ విధంగా కాకుండా మనం మొత్తం క్వశ్చన్ ఆన్సర్ చదవాలి, దానికి ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఆ క్వశ్చన్కి జస్ట్ ఈ బ్రాంచింగ్ అడగకుండా ఇంకా ఏ విధంగా అడుగుతున్నాడా అని తెలుసుకున్నాడు మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే గో టు స్టేట్మెంట్ మనం ఏమన్నామండి, జంపింగ్ స్టేట్మెంట్ అని అన్నాం. సో జంపింగ్ స్టేట్మెంట్ ఏంటంటే గో టు అనేది ఒక లేబుల్లా క్రియేట్ అవుతుందండి, ఒక లేబులింగ్ అని ఇస్తాం. సో జంపింగ్ స్టేట్మెంట్ అంటే మన ప్రోగ్రామింగ్లో ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి జంప్ అవ్వాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి గో టు స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, మనం ఒక ప్రోగ్రామింగ్ రాసామండి, మధ్యలో ఒక సిచ్యువేషన్ దగ్గర మనం వేరే బ్లాక్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో వేరే బ్లాక్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ గో టు లేబుల్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వేరే దానికి వెళ్తాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం గో టు అనేది యూజ్ చేయడం మానేసామండి. నెక్స్ట్ ఏంటంటే గో టు స్టేట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది జంపింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్స్ ద కంట్రోల్స్ ది లొకేషన్స్ టు అనదర్ లొకేషన్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ఒక లొకేషన్ నుంచి వేరే ఒక లొకేషన్లోకి ప్రోగ్రామింగ్లో ఒక లొకేషన్ నుంచి వేరే ఒక లొకేషన్లో చేంజ్ అవ్వాలంటే మనం గో టు అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో గో టు యొక్క సింటాక్స్ ఏంటి, లేబుల్ అనేది ఇస్తామండి. ఓకే, లేబుల్ గో టు లేబుల్. సో ఇది ఏంటంటే కొంచెం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గో టు లేబుల్. ఓకే,
మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఇది చాలా చిన్న కాన్సెప్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ఎగ్జాంపుల్లో మెయిన్ ఇచ్చాడు. గోటు అని ఏమని చెప్పుకున్నామంటే అది ఒక లేబుల్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, ఒక లొకేషన్ నుంచి వేరే ఒక లొకేషన్కి జంప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ చూడొచ్చండి. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్, నెక్స్ట్ మనం గోటు అనేది లేబుల్ ఇస్తామని చెప్పుకున్నాం. ఓకే, గోటు అనేది లేబుల్ ఇస్తాము. ఈ లేబుల్తో మనం కాల్ చేస్తాము. ప్రోగ్రామింగ్లో మనం ఆ లేబుల్తో ఎప్పుడైతే కాల్ చేసామో ఆ లేబుల్లో ఉన్న బ్లాక్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి గోటులో డిస్ప్లే అనేది మనం ఇనిషియలైజ్ చేసాము, అంటే గోటులో డిస్ప్లే అనేది డిక్లేర్ చేసాము ఒకటి. ఇప్పుడు ఏంటంటే ప్రింట్ఎఫ్ వెల్కమ్. ఓకే, ప్రింట్ఎఫ్ వెల్కమ్. నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ఎఫ్లో ఏంటంటే హెలో వరల్డ్ అని రాసాం. ఓకే, ఇది ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి? ఫస్ట్ గోటు దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏముంది? డిస్ప్లే అని ఉంది. ఓకే, డిస్ప్లే అని ఉంది. సో మనకి ఏంటంటే ప్రింట్ఎఫ్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోద్దని చెప్పుకున్నాం. మనకి యాక్చువల్గా ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ ఏముంది? ప్రింట్ఎఫ్లో వెల్కమ్ అని ఉంది. కానీ ఈ లైన్కి ముందు ఏముంది? మనకు గోటు అనేది ఉంది. సో ఇక్కడ ఏముంది? డిస్ప్లే అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకు గోటు అని ఇచ్చినప్పుడు ఇది లేబుల్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ డిస్ప్లే అనేది లేబుల్ ఎక్కడుందో మనకి కంట్రోల్ అనేది అక్కడికి పాస్ అయిపోతుంది. ఓకే, డిస్ప్లే అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో డిస్ప్లేలో ఏముంది? మనకి ప్రింట్ఎఫ్లో హలో వరల్డ్ అని ఉంది. సో ఈ గోటు లేబుల్ అయితే ఉందో ఆ లేబుల్ దగ్గరికి కంట్రోల్ అనేది పాస్ అయిపోతుంది, అంటే జంప్ అయిపోతుంది. సో జంప్ అయిపోయి ఈ స్టేట్మెంట్ని స్కిప్ చేసేసి మనకి ఏమొస్తుందంటే హలో వరల్డ్ అని వస్తుందండి. ఓకే, హలో వరల్డ్ అని వస్తుంది ఫస్ట్. ఆఫ్టర్ నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? మళ్ళీ కంట్రోల్ అనేది బ్యాక్కి వెళ్ళిపోయి వెల్కమ్ అని వస్తుంది. సో ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనం ప్రోగ్రామింగ్ లేనప్పుడు ఒక లొకేషన్ నుంచి వేరొక లొకేషన్కి ప్రోగ్రామింగ్ అనేది చేంజ్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే గోటు అనేది యూజ్ చేస్తామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది గోటు స్టేట్మెంట్స్. మనం ఏంటంటే 6 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాము. సో మన క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం రాయడానికి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు, అంటే మనం ప్రోగ్రామింగ్ అనేది ఏ విధంగా రాయాలని నేర్చుకున్నప్పుడు జస్ట్ సింటెక్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం డేటా టైప్స్ కోసం మనం ఏ విధంగా ఇనిషియలైజ్ చేస్తాం, ప్రింట్ఎఫ్లో ఏం రాయాలి, స్కాన్ఎఫ్లో ఏం రాయాలి. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఒకసారి ప్రిఫర్ చేయాలండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం ఓకే నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాము, కండిషనల్ కంట్రోల్ అని చెప్పుకున్నాము, నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి డెసిషన్ మేకింగ్ అని వచ్చినా కూడా మనం సేమ్ ఈ క్వశ్చన్ రాయాలండి. అంటే దీనికి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. బ్రాంచింగ్, కండిషనల్ కంట్రోల్, జంపింగ్ స్టేట్మెంట్స్, దెన్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ తీసుకుంటున్నాం కదా. సో డెసిషన్ ఈజ్ నథింగ్ బట్ కండిషన్. సో కండిషన్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం స్కిప్ చేయకుండా క్వశ్చన్ ఏం చేస్తామంటే మనకి ఈ విధంగా రాయవలసి ఉంటుందండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ దెన్ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవి 3 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. సో సేమ్ మెకానిజం ఉంటుంది మనకి, ఏదైతే ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉందో ఇప్పుడు వరకు మనం. సో అదేవిధంగా ఏంటంటే ఈ లూప్స్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, లూపింగ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. జస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకోవచ్చు. లూపింగ్ మనకి ఏంటంటే ఈ చాప్టర్లో మొత్తం ఏమి ఇచ్చాడంటే జస్ట్ ఈ కండిషన్ స్టేట్మెంట్సే ఇచ్చాడు. సో మనకి ఈజీగా స్కోర్ అనేది గెట్ చేయొచ్చు.
నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఇచ్చి కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ లూపింగ్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్, గో టు స్టేట్మెంట్స్ అని విడివిడిగా ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఫ్లో చార్ట్ వేసుకోవచ్చు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే డెసిషన్, సో డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్. నేను ఒక ఫ్లో చార్ట్ చెప్తానండి, అది ఏంటంటే మనం ఆ విధంగా ఫాలో అవ్వాలి. డెసిషన్ కంట్రోల్లో కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్స్. రైట్ అబౌట్ ది కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏం రాస్తాము, కండిషనల్ స్టేట్మెంట్స్ రాస్తాము. కండిషనల్, డెసిషను, బ్రాంచింగ్, ఆల్సో జంపింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే కండిషనల్లో ఒక టైప్ ఆఫ్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్. లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా ఇటరేటివ్ అన్నా ఒకటే. సో మనం ఏం చెప్పుకున్నాం ఇందులో, 6 టైప్ ఆఫ్ చెప్పుకున్నాం. ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లాడర్, స్విచ్ అండ్ గో టు. ఓకే, ఇక్కడ 6 టైప్ ఆఫ్ తీసుకున్నామండి. ఓకే, సో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాము, ఇవి 2 డివైడ్ చేసి రాయాలి. మ్యాక్సిమం ఈ విధంగా ఉంటుంది, కానీ ఏంటంటే డివైడ్ చేసి అడుగుతాడు, రైట్ అబౌట్ ది కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఇలా. నెక్స్ట్ ఏంటంటే మనం లూపింగ్ స్టేట్మెంట్స్ కోసం మనం డిస్కస్ చేయాలండి. సో ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ మనం కండిషన్ అనేది ఏ విధంగా తీసుకుంటాము అన్నది చెప్పుకోవచ్చు. ఓకే, ఏంటంటే డెసిషన్. ఓకే, అంటే కండిషన్ బేస్ చేసుకుని మనం ఏ విధంగా తీసుకుంటాము అన్న దానికోసం మనం డిస్కస్ చేసుకోవచ్చండి. ఓకే, టుడే క్లాస్ ఇది స్టూడెంట్స్. థ్యాంక్ యూ.